ఇప్పుడే డీసీ సినిమా చూశాను భయ. లోకేష్ కనకరాజు అయితే డైరెక్టర్గానే కాదు హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా చూసిన సేపు ఫుల్ యాక్షన్లో ఉంది, అలాగే రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది. ఆయన డైరెక్టర్ అయినా కూడా ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడంటే ఇది గ్రేట్. ఇది అనిరుద్ధ్ గారి మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సినిమా చూసిన సేపు ఏంటంటే ఒక రియాలిటీ దగ్గరలో పోయినామో మనమేనా. అసలు సినిమా స్టోరీ జరిగేది నా స్టోరీ అన్నట్టు ఉంది. సేమ్ డీసీ సినిమా చూసిన సేపు ఇది నా స్టోరీ అను, ఇది నా సినిమా అన్నట్టుగా నేనైతే ఫీల్ అయిపోయినా. కాబట్టి సినిమాని ఒక వన్ టైం వాచింగ్ చేయండి. ఈ సినిమా తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ ప్రతి భాషలో ఒక పెద్ద హిట్ అవుతుంది. తెలుగులోనే 1000 కోట్లు అవుతుంది. అదే ఈ సినిమాలో ఏం పాయింట్ అంటే ఒక పేదవాళ్ళకి అన్యాయం, పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మన చేతుల్లో కూడా మనం అధికారం లాక్కోవాలి. మనకేం తక్కువ, మనలో ధైర్యం ఉంది, మనం కూడా వాళ్ళని చంపగలం. అంటే మనకి ఎవరన్నా చెడు చేసి వాళ్ళని చంపాలంతే. మనల్ని ఎవరైనా చంపడానికి వస్తే వాళ్ళని మనం తిరిగి చంపేయాలనేది ఈ సినిమాలో. అదైతే బాగుంది. నాకు అదైతే చాలా బాగుంది. నాకు అలాంటివి కావాలి. పోలీస్ స్టేషన్లో పోయి కొట్టి బయటకు రావడం అబ్బా ఇలాంటివి కాదు కావాలి. కాబట్టి లోకేష్ కనకరాజు అయిన డైరెక్టర్ కానీ కాదు, హీరోగా కూడా పర్ఫార్మెన్స్ చింపేశాడు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే అబ్బా ఏముంటుందన్నా. అనిరుద్ధ్ అన్న చూడడానికి సన్నగా బక్కగా ఉంటాడు కానీ మ్యూజిక్ మాత్రం ఎరగదీయాల్సింది అంతే. సినిమా థియేటర్లో చూసినంతసేపు ప్రతి క్షణం సస్పెన్స్, థ్రిల్లర్, ఓరా అంటే షాక్ అయిపోయాను. కాబట్టి ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. తెలుగు, తమిళ మొత్తం ఇండియా, వరల్డ్ మొత్తం ఈ సినిమాకి ఒక 50,000 కోట్లు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ సినిమా చూడండి. ఏంది ఆ స్పైడర్ మ్యాన్ రావచ్చు ఏమో చెప్పలేం కదా. ఏ సినిమాని మనం ఆపలేం కదా, ఏమో చెప్పలేం. ఈ సినిమాకే జనాలు అందరూ వచ్చి చూసిపోతే ఏమో చెప్పలేం కదా. ఒకవేళ ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ డీసీ సినిమా వచ్చి చూస్తే చెప్పలేం కదా. ఏ సినిమాకి ఎవరు వస్తారో ఎవరు చూస్తారో ఏమి చెప్పలేం. సినిమా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి. కాబట్టి ఈ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఈ సినిమా ఒక పెద్ద ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి 1,00,000 కోట్లు టార్గెట్ అవుతాయి. సెట్ అయ్యారు కానీ ఓవరాల్ యాక్టింగ్ విషయంగా చెప్తే వేరియేషన్స్ ఏం లేవు పెద్దగా. ఇట్స్ మోస్ట్లీ టువర్డ్స్ ద డార్క్ సైడ్ ఓన్లీ. సో అట్లా డార్క్, సీరియస్ కొంచెం అట్లా ఉంది. బట్ బాగుంది. అంటే నెక్స్ట్ చూడొచ్చు. ఎక్కుతుంది. మేమే కొంచెం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాం. అలాంటిది మాకే నచ్చిందంటే ఇది అందరికీ నచ్చుతుంది పక్కా. 5కి రేటింగ్ అంటే ఇస్తానండి 4. బికాస్ మూవీ అంతా మూవీ అయినంత వరకు కూడా నాకు ఇట్లా ఎప్పుడు అవుతుంది రాబోయే అని అనిపించలే. మంచిగా అయినంత వరకు కూడా ఇట్ వాజ్ నైస్, మంచి ఎక్స్పీరియన్స్. లోకేష్ కనకరాజు గారు చాలా మంది డైరెక్షన్ చేశారు. హీరోగా ఎక్కువ మార్కులు వేస్తారా, డైరెక్టర్గా ఎక్కువ మార్కులు వేస్తారా? ఇప్పుడు అట్లా అంటే హీరోగా ఒకటే మూవీ చేశారు, మళ్ళీ డైరెక్టర్గా చాలా మూవీస్ చేశారు కదా. సో అట్లా ఐ కాంట్ కంపేర్. యాజ్ అన్ యాక్టర్ మంచిగా చేశారు, యాజ్ అ డైరెక్టర్ కూడా మంచిగా చేశారు. సో కంపారిజన్ లేదండి. యాక్టర్గా సో ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి ఈ సినిమాకి కానీ? యాక్టర్గా ఈ రోల్కి మాత్రం డెఫినెట్లీ అందరికి, ప్రతి కాస్ట్లో ఉన్న ప్రతి మెంబర్కి 10 on 10 ఇస్తాను నేనైతే. అందరూ కరెక్ట్గా అంటే వాళ్ళకి తగ్గట్టు రోల్ చాలా కరెక్ట్గా చేశారు. ఎలివేషన్స్ ఓవర్ అయినా అంటున్నారు. అంటే ఇప్పుడు లేదండి, ఎలివేషన్స్ ఏం ఓవర్గా అనిపించలేదు నాకు. దీనికంటే ఎలివేషన్స్ ఎక్కువ వేరే మూవీస్లో అనిపించాయి నాకు. ఊరికే జననాయకుడు పెద్ద దీంట్లో ఎక్కువ ఎలివేషన్స్ అనిపించాయి. దీంట్లో దానికి తగ్గట్టు ఉంది అంతే. ఎట్లా కావాలో అట్లా పెట్టారు. ఏం చెప్తారు డీసీ గురించి? అందరినీ థియేటర్కి వచ్చి చూడమని చెప్తా. ఓన్లీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఎట్లుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మూవీని 10 times ఇంకా ఎలివేట్ చేసింది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే హిడెన్ హీరో ఇస్ అనిరుద్ధ్. సో అట్లా